వెల్కమ్ టు కై టీవీ మీడియా. రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం వేడెక్కిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇన్ని నెలలుగా ఓ కొలికిరాని ఈ ఫిరాయింపుల అంశం వారం రోజుల్లో ఈ కథకు ముగింపు పలకనున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23న ఆదివారం తన ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపై స్పందించారు. గడువుకు ముందే ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిశారు. వివరణ ఇచ్చేందుకు తనకు ఇంకొంచెం సమయం కావాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కడియం లేఖపై సానుకూలంగా స్పందించారు అసెంబ్లీ స్పీకర్. దాదాపు 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు స్పీకర్. ఇక మిగిలిన 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నడుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని దానం కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి ప్రయత్నం చేస్తున్నారట దానం నాగేందర్. ఈ నేపథ్యంలో దానం రాజీనామా చేస్తారనే వార్తలు లేకపోలేదు. ఈ నెల 23న స్పీకర్ ను దానం కలుస్తారా, అంతకుముందే రాజీనామా చేస్తారా అనేది పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ గెలుపుతో జోష్ లో ఉన్న గాంధీ భవన్ వర్గాలు మాత్రం ఉప ఎన్నికకు తాము సిద్ధమేనని చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో విజయం సాధించారని, అదే జోరు కంటిన్యూ అవుతుందని గుసగుసలు లేకపోలేదు. ఈ వ్యవహారంపై శుక్రవారం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ సర్కార్ కాపాడడానికి దానంతో రాజీనామా చేపించే ప్రయత్నం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ వార్తపై దానా నాగేందర్ ఇప్పటి వరకు నోరు విప్పిన సందర్భం లేదు. కడియం మాత్రం పలు సందర్భాల్లో నోరు విప్పారు. పోటీకి తాను సిద్ధమేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన విషయము తెలిసిందే కదా. ఏది ఏమైనా కూడా గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పు లేనప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడం తప్పు కాదని అధికార రేవంత్ సర్కార్ కి తెలంగాణ సమాజం మద్దతు తెలపడం విశేషం. మరి మీరు మీ స్పందన తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పెవరిది, ఒప్పెవరిది? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.